ఇవి దేవుని మాటలు. ఈ పత్రిక చదివే ఇప్పుడు నేను నా కుటుంబం సంతోషంగా ఉన్నామంటే ఆ యేసయ్య దయ వల్లే బ్రదర్. మంచిది బ్రదర్. బ్రదర్, నాకు కొన్ని పత్రికలు ఇస్తారా బ్రదర్? నేను కొంతమందికి ఇస్తాను. అయ్యో తప్పకుండా తీసుకోండి బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. గుడ్ మార్నింగ్ బేబీ. హలో, గుడ్ మార్నింగ్ రా. నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను బంగారం. ఐ లవ్ యూ బేబీ. నిన్నే కదరా కలిసాము. నాకు ఒక యుగంలా ఉంది బేబీ. నేనంటే నీకు అంత ఇష్టమా? ఇష్టమా? నా గుండెకాయ అడుగు, ఇలా తీసి నీ చేతిలో పెడతా. ఐ లవ్ యూ బేబీ. మిస్ యూరా. బ్రదర్ ఈ పత్రిక చదువు బ్రదర్. నువ్వు నా ప్రాణం బేబీ. అలా కాదు బ్రదర్, ఒక్కసారి ఈ పత్రిక చదవండి బ్రదర్. ఏ ఎల్లవయ్యా ఇక్కడి నుంచి. ఎవరు బేబీ పక్కన? ఎవరో అడ్రస్ అడుగుతున్నారు బేబీ. బ్రదర్ ఒక్కసారి దేవుడి గురించి తెలుసుకోండి బ్రదర్. తీసుకున్నాను కదా, ఇక వెళ్ళు. బేబీ చెప్పు బేబీ. బేబీ నీకొకటి చెప్పనా? ఒక్కటేంటి బేబీ, ఎన్నన్నా చెప్పు, వింటాను. బ్రదర్ మళ్ళీ వచ్చేవేంటి? బ్రదర్ ఈ బైబిల్ తీసుకో బ్రదర్. ఈ బైబిల్ నీకు ఇవ్వాలని నాకు ప్రేరేపణ వచ్చింది. బేబీ ఒక్క నిమిషం లైన్లో ఉండు బేబీ. నువ్వేంటయ్యా నన్ను తగులుకున్నావు? ఇదిగో ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. అలాగే వెళ్ళిపోతాను. ఈ బైబిల్ తీసుకో బ్రదర్. ఎక్కడ దొరికాడండి బాబు? తీసుకో బ్రదర్. తీసుకున్నాను కదా, ఇక వెళ్ళు. సరే. బేబీ. ఏంటి బేబీ లైన్లో పెట్టావు? సారీ బేబీ. అవును, ఇందాకేంటో చెప్తానన్నావు. మా ఇంట్లో ఎవరూ లేరు. అవునా బేబీ? 5 నిమిషాల్లో నీ ముందుంటా. వీడి వల్ల నా లవ్ డిస్టర్బ్ అయిపోను. బైబిల్ అంట, ప్రేరేపణ అంట. దీన్ని ఏయ్ ఆగరా రే. ఇప్పుడు టైం ఎంత అయిందిరా? అది కాదు సార్, టైం ఎంత? 12 అయింది సార్. నిన్ను ఉద్యోగులను తీసేసా, ఇంక నువ్వు వెళ్ళొచ్చు. ఏలే. అలా అనకండి సార్, ఇంకెప్పుడు లేట్గా రాను సార్. ఛీ, సిగ్గులేదు? ఎన్నిసార్లు చెప్తారు ఈ మాటలు? నెలకేమో 10-15 సెలవులు, వస్తేనేమో లేటుగా రావడం. నన్ను క్షమించండి సార్, ఈ పని పోతే నా ఫ్యామిలీ రోడ్డును పడతారు సార్. నిన్ను ఇక్కడ ఉంచుకుంటే నేను రోడ్డును పడాలరా? సార్ రాంగ్ అయింది సార్, మీ కాలు పట్టుకుంటాను సార్. ఇక పట్టుకుని వెళ్ళిపో. ఇంకేట్రా సూత్రం, పోరా బయటికి.
ఆటలో కిక్ లేదంట. ఏయ్ రాజుగారు రా. ఆహా ఇప్పుడు వస్తుందిరా కిక్కు. పదండ్రా చెప్తానున్నాను. రండి రండి. ఒరే రాజు ఆగరా ఆగు. ఏంట్రా ఏంటి అడవుడి? ఏంటి అంత అర్జెంటు? చూసి కూడా ఆకుండా వెళ్ళిపోతున్నావు. అదేం లేదురా. రా అన్న ఒక ఆట వేద్దాం. లేదురా మానేశాను. ఇంట్లో అమ్మ భార్య ఊరుకోవట్లేదురా. ఇంట్లో వాళ్ళు ఏడవడం, నువ్వు మానేసని అనడం, ఇలాగ ఎన్నిసార్లు జరగలేదురా. పదరా. లేదురా ఈసారి నిజంగానే మానేశాను. రే ఆపరా పద. రే వద్దురా. రే ఇంట్లో గొడవలు అయిపోతారా. రే, మా అమ్మ ఊరుకోదురా. పద. నువ్వు బెట్ చేయడం రే, మేం ప్లీజ్ రా, బతిమాలడం, మా ఆవిడ ఊరుకోదురా. రే, ఇవన్నీ మామూలే వదిలేయండిరా కదా. నన్ను. పద. అన్న దగ్గర డబ్బులు లేవురా. డబ్బులు లేకపోతే ఏంట్రా, సైకిల్ ఉంది కదా. సైకిల్ కూడా పోతే ఎలాగైనా భయపడుతున్నాడు రా. భయం ఎందుకురా? ఏమో సైకిల్ పెట్టి ఆడితే లెక్క కలిసి రావచ్చేమో. అన్నా భయం ఎందుకన్నా, నువ్వు ఆడు. సైకిల్ కూడా పాయే. రే ఒక ఆట ఏంట్రా, డబ్బులు తర్వాత ఇచ్చేస్తాను. రే అప్ప ఎక్కడైనా పెట్టచ్చు కానీ ఇక్కడ కాదురా. అమ్మా ఇస్తారు, ఇదిగో అమ్మా ఇస్తారు. అమ్మా ఇంటద్దేది. ఈరోజు మా వారు జీతం తెస్తారండి, రాగానే ఇచ్చేస్తానండి. అబ్బో మీ వారు ఆడు జీతం తెచ్చినట్టే, నువ్వు నాకు అద్దె ఇచ్చినట్టే. 6 నెలలు బట్టి ఇదే చెప్తున్నావు. ఆడి చేతికి డబ్బులు అందగానే ప్యాకెట్లో కూర్చుంటాడు. ఆ డబ్బులు అవుతానే కానీ ఇంటికి రాడు. లేదండి, ఆయన అవన్నీ మానేశారండి. చూడమ్మా, ఆడి మీద నాకు నమ్మకం లేదు. నీ ముఖం చేసి 6 నెలలు ఆగాను. రేపు అద్దె మొత్తం కట్టకపోతే సామాన్లు బయట పడేసి ఇంటికి తాళం వేసేస్తాను. అర్థమైందా? హ్మ్. ఆ. ఎరా రాజు ఇక్కడున్నావా? మీ షాప్ దగ్గరికి వెళ్ళాను రా. మీ ఓనర్ నేను పనుల నుంచి పీకేసాడంటగా. మీ ఇంటి దగ్గరకు కూడా వెళ్ళాను రా. మీ అమ్మ ఉంది. అప్పు అవసరమైనప్పుడు నా చుట్టూ కుక్కలా తిరుగుతూ అయ్యా అయ్యా అని అడుక్కున్నావురా. ఇప్పుడు
నన్ను తిప్పించుకుంటున్నావు. వడ్డీ ఇవ్వడం లేదు, అసలు ఇవ్వడం లేదు. ఇంకెప్పుడు ఇస్తావురా? కొంచెం ఇబ్బందిగా ఉందండి, 10 రోజుల్లో ఇచ్చేస్తాను. ఉద్యోగం కూడా పోయింది, బతుకు తెరివే పోతే ఇంకెలా ఇస్తావు? సరే, నీకు బంపర్ ఆఫర్ ఇస్తా. వడ్డీ కూడా ఇవ్వద్దురా, అసలు 50,000 కూడా ఇవ్వక. ఈ బెల్లాన్ని చూశాను, కత్తిలా ఉంది. నీ బాకీ మొత్తం కొట్టేస్తాను. రాయ్, ఎంత ధైర్యం ఉంటే నా భార్యని పంపమని అడుగుతారా? లేవరా, నా కాలర పట్టుకుంటావరా నా కొడక. ఇంకొక 2 రోజుల్లో వడ్డీ అసలు మొత్తం ఇవ్వకపోతే నేనేం చేస్తాను నాకే తెలియదు. ఏమ్మా వాడు రాలేదా? రాలేదు అత్తయ్య. అత్తయ్య వీడికి ఆకలేస్తుందంట. ఇంట్లో బియ్యం నిండుకున్నాయి. మీ దగ్గర ఏమన్నా డబ్బులున్నాయా అత్తయ్య? అయ్యో, ₹10 ఉందమ్మా. ఇంట్లో బియ్యం అయిపోయి సాయంత్రం తెస్తాను. నాన్నా, నాన్న, ఎస్తేర్ ఎక్కడికి? సైకిల్ ఏది? జీతం తెచ్చావా? అది నేను చెప్పేది. ఇక చాలు. నువ్వు మారావంటే నిన్ను నమ్మని చూడు. నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. నేను నా కొడుకు ఏమైపోయినా పర్లేదు, మీ అమ్మాయి ఏమైపోయినా పర్లేదు. నీకు మాత్రం ఆ తాగుడు, ఆ ప్యాకెట్ ఉంటే చాలు. నీలాటోడికి ఎందుకు భార్య పిల్లలు ఈ సంసారం? అది కాదు. చర్చికి రమ్మంటే రావు, ప్రార్థన చేసుకోమంటే చేసుకోవు. ఇంకా మన జీవితాలు ఎలా బాగుపడతాయి? రాత్రంతా వీడు అమ్మ ఆకలి అమ్మ ఆకలి అంటుంటే నా ప్రాణం ఎంత విలువిల్లాడిపోయిందో తెలుసా? నేను నీతో బ్రతకలేను. ఇంకా మా ఇంటికి వెళ్ళిపోతా. అక్కడే ఏదో పని చూసుకుని బ్రతుకుతా. ఇంకెప్పుడు ఏ తప్పు చేయను. ఇంకా చెప్పొద్దు. చెప్పే ఓపిక నీకున్నా వినే ఓపిక మాకు లేదు. నా కోసం కానీ నా కొడుకు కోసం కానీ నువ్వు వస్తే ఇద్దరూ ప్రాణాలతో ఉన్నావు. రారా. రే వెళ్ళొద్దే. ఎస్టర్, ఎస్టర్. నీ కాళ్ళు పిల్లోని తీసుకుని వెళ్ళిపోతుందమ్మా. వెళ్ళొద్దని చెప్పమ్మా. ఆపమ్మా. దాన్ని నీకు ఇచ్చి పెళ్లి చేసి ఓ తప్పు చేశానురా. దాన్ని ఆపి మళ్ళీ ఇంకో తప్పు చేయలేను నేను. మా నన్ను అలా పిలవకు. నువ్వు కడుపులో ఉన్నప్పుడు తంతుంటే చాలా సంతోషపడ్డాను నేను. పుట్టాక నిన్ను చూసి మురిసిపోయాను. కానీ నేను ఇప్పుడు చూస్తుంటే నీకు జన్మనిచ్చి మహా పాపం చేశాననిపిస్తోంది. చర్చిలో కూర్చుని దేవుడి మాటలు వింటుంటే ఎప్పుడూ చెప్పే సోదే కదా అనిపిస్తోంది. కానీ ఆ మాటలే మన జీవితానికి వెలుగునిస్తాయి.
నలుగురు తాగుమూతుల మధ్యన తాగుతూ సొల్లు కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఆ మాటలు వినసొంపుగా ఉంటాయి, కానీ చివరికి చీకటే మిగులుతుంది. ఇప్పుడు నువ్వు అదే స్థితిలో ఉన్నావు. మనశ్శాంతి కోల్పోయావు, ఉద్యోగం పోయింది, నీ భార్య నీ కన్న కొడుకు నిన్నొద్దని వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను కూడా వెళ్ళిపోతున్నాను. ఏదో ఒక అనాథాశ్రమంలో జాయిన్ అవుతాను. మా వెళ్ళొద్దమ్మా, నువ్వు కూడా వెళ్ళిపోతానే. ఒరే, కుక్కతో ఒక వంకరైనా తీయచ్చు, కానీ నీ బుద్ధి మాత్రం మారదు. ప్రభు, భార్య అంటే భర్తలో సగభాగం అంటే, అటువంటి నా భార్య నన్ను అసహించుకుని వెళ్ళిపోయింది. దేవా, కడుపుని పెట్టుకుని చూసుకున్న అమ్మ కూడా నన్ను వదిలి వెళ్ళిపోయింది. నువ్వు నా చేయి విడిచిపెట్టేశావు. నేను పలాలవన వృక్షాన్ని, పనికిరాని పాత్రను. నాకు క్షమాపణ లేదు, నాకు క్షమాపణ లేదు. తండ్రి, ఆ తాకుడు మానేయాలనుకుంటున్నాను, ఆ జూదం మానేయాలనుకుంటున్నాను, కానీ మానలేకపోతున్నాం. ఎందుకు ఎందుకు నాలంటోడు బతకూడదు, నాలంటోడు బతకూడదు, బతకూడదు. మన యేసయ్య బలవంతుడు. ఈ సృష్టి అంతటిని సృష్టించిన గొప్ప దేవుడు యేసయ్య. ప్రతి రోగమును స్వస్థపరిచే పరమవైద్యుడు. ఏ స్థితిలో నువ్వు పడి ఉన్నా లేవనెత్తే దేవుడు. నీ పాపమును క్షమించే ఒకే ఒక్క దేవుడు యేసయ్య. ఇలాంటి గొప్ప దేవుడిని విడిచిపెట్టి లోకములో తిరుగుతూ ఏదో ఒక చిన్న అలవాటికి బానిసై పాపంలో బతుకుతున్నారు. వెనకాలన్న భార్య పిల్లల జీవితాలు పాడు చేస్తూ వీళ్ళ జీవితాన్ని పాడు చేసుకొని నాకు చావే గతి, నేను చచ్చిపోతేనే బాగుంటుందని అనే ఒక నిర్ణయానికి వస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అందులో ఒకరే మన రాజు. రాజు జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని ఇప్పుడు మనతో పంచుకుంటాం. ప్లీజ్ వెల్కమ్ రాజు.
దేవుని నామమునకు మహిమ కలుగును గాక. పాస్టర్ గారికి, సంఘస్థులందరికీ నా వందనాలండి. ఒకప్పుడు నేను చెడు స్నేహాలు చేశాను. తాగుడు తాగేవాడిని, పేకాట ఆడేవాడిని, అదే జీవితం అనుకునేవాడిని. కానీ చివరికి నాకు జీవితమే లేకుండా పోయింది. మందిరానికి వెళ్ళేవాడిని కాదు, ఉద్యోగం పోయింది, తల్లి అసహాయించుకుంది, భార్య వదిలేసి వెళ్ళిపోయింది, ఒంటరిగా మిగిలిపోయాను. చాలా ఏడ్చాను, చాలా. అందరూ వదిలేశారు. నేను ఎందుకు బ్రతకాలా అని చచ్చిపోవాలనుకున్నాను. రైల్వే ట్రాక్ మీద పడుకున్నాను. ట్రైన్ వస్తుంది, ఇంకొద్దిసేపట్లో ట్రైన్ నా మీద నుంచి వెళ్ళిపోతుందనగా అటువైపు చూసేసరికి నాకు ఎదురుగా బైబిల్ కనిపించింది. ఆ బైబిల్ని తీసి చదివాను. కీర్తనలు 1వ అధ్యాయంలో దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమును నిలువక, అపహాసికులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు అనే వాక్యంతో ఆ రోజు దేవుడు నాతో మాట్లాడాడు. అప్పుడు నాకు అనిపించింది, అందరూ నన్ను విడిచిపెట్టారు కానీ నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ఆ రోజు నుంచి దేవుడు నన్ను బహుగా ఆశీర్వదించాడు. అమ్మ, భార్య, ఉద్యోగం, బంగారం, గృహం అన్నీ దేవుడు నాకు ఇచ్చాడు. నా ధైర్యం ఏంటో తెలుసా? ఈ బైబిల్లో ఉన్న దేవుని మాటలే నా ధైర్యం, నా బలం, నా జీవితం, నా గమ్యం. థ్యాంక్ యూ జీసస్. బాయ్ నాన్న, వస్తాను. అన్న వచ్చాడ్రా. ఓహో, అన్న గెటప్ మార్చాడు రోయ్. ఇన్నాళ్ళు ఏవైపోయావన్నా? అబ్బబ్బబ్బబ్బ, బైక్ గెటప్ బాగానే సంపాదిస్తున్నావు. రా అన్న, ఒక పెగ్గేస్తూ ఒక ఆట వేయచ్చు. రే, నేను అవన్నీ మానేశాను రా. మళ్ళీ మొదలెట్టాడ్రా. రే, ఈరోజు నువ్వు తాగాల్సిందే, ఆట ఆడాల్సిందే. రే, ఈరోజు మొత్తం ఆడ దగ్గర దోసేలరా, బైక్తో సహా. రే, మీరు ఇలా చెప్తే విన్నారు రా. నీకు అర్థమవుతరా? అర్థమవుతలేదురా. ఇంకెన్నాళ్ళు ఇలా బతుకుతారా? సిగ్గేయటం లేదు. ఛీ, ఒకడు బాగుపడుతున్నాడంటే చూసి ఇన్స్పైర్ అవ్వాలి, అంతేగాని ఒకడిని నాశనం చేయాలని చూడకూడదు. ఒకప్పుడు నేను మీలానే చెడు అలవాట్లకు బానిసనే బ్రతికాను. జీవితాన్ని కోల్పోయాను. నా ఫ్యామిలీ రోడ్డున పడింది. నాకు చావు ఒకటే గతి అయింది. ఆ యేసయ్య లేకపోతే నేను నా ఫ్యామిలీ ఏమైపోదాం. ఇప్పుడు నేనెంత గొప్ప స్థితిలో ఉన్నానంటే ఆ యేసయ్య కృప. రే అఖిల్, నువ్వు ఇంటికెళ్ళి ఎన్ని రోజులు అవుతుందిరా? 4 రోజులన్నా.
మీ అమ్మ ఆపరేషన్ అవుతేనే కానీ బ్రతకదన్న విషయం నీకు తెలుసు. కని పెంచిన తల్లిని వదిలేసి ఇలా చా రే, నీ భార్యకి నెలలు నిండాయి. నువ్వు ప్రక్కన ఉండడం చాలా అవసరం. కానీ నువ్వు వీళ్ళని నేసుకుని తిరుగుతున్నావు. ఇప్పటికైనా మారండ్రా. యేసయ్యని నమ్ముకోండి. మీ పాపాలు విడిచిపెట్టండి. మీ జీవితాలు బాగుంటాయి. రే అఖిల్, మీ అమ్మకి ఆపరేషన్ అయింది. నిన్నే కలవరిస్తుంది. అది చెప్పడానికే వచ్చాను నేను ఇక్కడికి. అమ్మా అమ్మా అమ్మకి ఆపరేషన్ అయిందా? ఎవరు చేయించారన్నా? నేనే చేయించానురా. అన్నా సారీ అన్నా. ఇంకా తాగుడు జోలికి పేకడి జోలికి వెళ్ళనన్నా. ఇంకా నేను ఏ పాపం చేయనన్నా. నన్ను క్షమించన్నా. పశ్చాత్తాపాన్ని మించిన చేసిన క్షమాపణ తప్పులు లేదు. దేవుణ్ణి క్షమాపణ అడుగుతానన్నా. ఇక లేక్. నుంచి ఏ తప్పులు అరే చేయనన్నా. లేగురా లేగు. అమ్మా ఇస్తారు. బాబాయ్ గారు రండి. ఏటమ్మా మెడ తెగ మరిసిపోతుంది. అంతా బంగారమే. అవునండి, మా వారు చేయించారు. నాకు ముందే తెలుసమ్మా ఆడు ప్రయోజకుడు అవుతాడని. ఉండండి, వస్తాను. ఎరా చిన్న, స్కూల్కి వెళ్తున్నావా? వెళ్తున్నానండి. వెరీ గుడ్. బాబాయ్ గారు ఇదిగోనండి ఈ నెల అద్దె. కంగారు ఏముందమ్మా, తర్వాతనే దిగంలే. పర్లేదు, తీసుకోండి. లెక్క చూసుకోండి. అవునమ్మా, పక్క వీధిలో మీ ఆయన ఇల్లు కొన్నాడంట, నిజమేనా? అవును బాబాయ్ గారు, ఇంకా 3 నెలలు పడుద్ది ఇల్లు రెడీ అవ్వడానికి. సంతోషం అమ్మా, ఆ దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. సరేనమ్మా, ఉంటాను. మంచిదండి.